మీరు ఎంతమంది వచ్చి దాడి చేసినా, ఎంతమంది వచ్చి ఇబ్బంది పెట్టినా, ఎంతమంది వచ్చి చంపాలని చెప్పి చూసినా అంబట్ రాంబాబు మాత్రం ఎక్కడా కూడా తలదించినటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంబట్ రాంబాబు అనేటువంటి వ్యక్తి ఒక టైగర్ అని. అవసరమైతే 2 అడుగులు వెనక్కేస్తుంది పులి. సమయం వచ్చినప్పుడు ఆ పులి దాటిని తట్టుకునేటువంటి శక్తి మీకు ఎవరికి ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చేసినటువంటి పాపాలు మీకు ఎవరు కూడా, ఇందాక మా సోదరులు పెద్దలు చెప్పినట్టు, తెలుగుదేశం పార్టీకి ఏంటంటే ఆ పార్టీని ప్రశ్నించేటువంటి దాంట్లో కాపులు అనేటువంటి వారు ఉండడానికి వీల్లేదు. కాపులు ఎవరన్నా ఉంటే వారు చెప్పు కింద ఉండాలి తప్ప తెలుగుదేశం పార్టీని ప్రశ్నించేటువంటి హక్కు వారికి లేదు. అయితే మా పార్టీలో ఉండాలి, లేదా మాతో జతకట్టినటువంటి పార్టీలో ఉండాలి తప్ప ప్రతిపక్షంలో ఉండి మమ్మల్ని విమర్శించేటువంటి హక్కు వాళ్ళకి లేదు అనేటువంటిది ఈ రోజు మొదలైనది కాదు. వంగవీటి మోహన రంగ గారిని 88లో చంపినటువంటి నాటి నుండి, మొన్న 2016లో ముద్రగడ పద్మనాభం గారిని హతమార్చాలని చెప్పి చూసినప్పుడు నాటి నుండి, మళ్లీ మొన్న 2026 మొన్న జనవరి 31వ తారీఖున అంబట్ రాంబాబు గారిని కూడా హతమార్చాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం దగ్గర నుంచి, ఆ రోజు వంగవీటి మోహన రంగ గారిని చంపినటువంటి ఆ నెత్తుటి మరకలు నేటికి కూడా చల్లారలేదు. మీ మీద కోపం ఉంది. మీరు చేసినటువంటి పాపాన్ని ఈ రోజుకి ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గం ఎప్పుడు కూడా మర్చిపోదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికన్నా మీలో మార్పు రావాలి. 20 మాసాలైంది, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ గుర్తులేదు. తిరిగి పైపెచ్చు తప్పుడు ప్రచారాలు. తిరుపతి లడ్డూ మీద ఒక ప్రచారం, విశాఖపట్నంలోనేమో భూములు దోచుకుంటారు, మీ కుటుంబానికి ఒక 5,000 కోట్ల రూపాయల భూమిని దారాదత్తం చేయాలని చెప్పి చూస్తారు. గడిచినటువంటి 20 మాసాల్లో 30,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని అక్కడ పంచిపెట్టినటువంటి పరిస్థితులు విశాఖపట్నంలో చూస్తా ఉన్నాం. ఎక్కడైతే ప్రశ్నిస్తారో, ఎక్కడైతే ఇష్యూస్ బయటకు వస్తాయో, ఎక్కడైతే నాయకులు స్పందిస్తారో ఎక్కడికక్కడ దాడి చేయాలనేటువంటి వీరి తాలూకా రాజ్యాంగం, వీరి తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలు ఎక్కువ కాలం అంగీకరించరు, స్వాగతించరు, స్వీకరించరు. తప్పకుండా రేపు అనేటువంటి రోజు వస్తుంది. ఆ రోజు అందుకనే ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి రోజే మాట్లాడాం. ఆ రోజు నుంచి మా నాయకత్వం అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి వీరందరూ రావడానికి గల కారణం 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంతమంది స్వచ్ఛందంగా వచ్చారంటే కేవలం వారి కుటుంబ సభ్యులకి మేము తోడుగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంది. మీకు ఏ ఆపద వచ్చినా సరే మీకు అండగా నిలబడతాం అన్నటువంటి ఒక భరోసాని వారి కుటుంబ సభ్యులకి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున వచ్చాం. చాలా మంది అన్నారు రాంబాబు గారు వచ్చిన తర్వాత వెళ్తే బాగుంటుందని. రాంబాబు గారు వచ్చిన తర్వాత మన ఎవరో అవసరం ఉండదు. ఆయన చూసుకోగలడు, ఆయన తట్టుకోగలడు, ఆయన ఎదిరించగలడు అనేటువంటి ధైర్యం మా అందరికీ ఉంది. కానీ ఈ రోజు ఆ కుటుంబ సభ్యులు బాధలో, భయాందోళనలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో వారు ఉన్నారు. ఈ సమయంలోనే మనందరం కూడా ఒక కుటుంబం వారికి తోడుగా నిలబడాలని చెప్పి ఈరోజు పిలుపునిస్తే ఇంతమంది దాదాపు 200 కార్లలో ఈరోజు 450 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి వచ్చారంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం, రాంబాబు గారి మీద ఉన్నటువంటి ప్రేమ, కులం మీద ఉన్నటువంటి ఆ మమకారం, ఇవన్నీ కూడా ఇంతమందిని ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చింది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ ప్రభుత్వం గ్రహించాలని, ఈ చంద్రబాబు నాయుడు, ఈ లోకేషో, లేకపోతే ఈ సోకాల్ ఆయన చెప్పు కింద పనిచేస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని చూసి భయపడేటువంటి కాలం పోయింది. తప్పకుండా రానటువంటి కాలంలో మళ్లీ వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మీరు చేసినటువంటి ప్రతి పాపానికి, మీరు చేసినటువంటి ప్రతి గాయానికి తిరిగి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దానికి ఎందుకంటే ప్రజలందరూ గ్రహిస్తున్నారు. గతంలో 2019 నుంచి 24 మధ్యలో కూడా వాళ్ళు అబద్దాలు చెప్పి బతికారు కదా. మళ్ళీ ఏమైంది? 151 11 అయింది. సో మా పైన కూడా బాధ్యత ఉంది. న్యాయబద్ధంగా మేము వెళ్తాం. యాక్షన్ మటుకు ఉంటుంది, దాంట్లో నో సెకండ్ థాట్. ఎవరిని వదిలిపెట్టాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎవరు చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎర్ర బుక్ లో వాళ్ళ పేరు ఉందా లేదా అని వాళ్ళకే కంగారు ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్ కదా. దర్రా చేసిన వాళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించి భూ కబ్జాలు చేసిన బ్యాచ్ కదా. వాళ్ళ యాక్షన్ అనేది అనివార్యం కదన్నా. ఎందుకుండదు? తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. నేను పాదయాత్రలో ఊరూరు చెప్పాను,
ఎందుకంటే ఊరూరు వైకాపా బాధితులు అనేది ఉన్నారు, వాళ్ళందరిపైన మనం యాక్షన్ తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు.